సర్వశక్తిమంతుడైన దేవ, మీ పవిత్రమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాలము నేనును వాక్యం వింటున్న బిడ్డలందరము కూడా మీ బంగారు పాదాల చెంత మొరపెడుతున్నాం. దయచేసి కనికరించండి ప్రభా. మమ్మల్ని అందరినీ కూడా క్షమించారు. ఈరోజు కూడా ఒక దినాన్ని పొడిగించారు. నీ బంగారు పాదముల చెంత పవిత్రంగా జీవించటానికి నాకును మాకందరికీ నీ సహాయం చేయండి. మీ రాకడ దినములు వాటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మేము సిద్ధపడుతూ అనేకుల్ని సిద్ధపరచటానికి సహాయం చేయండి. బలమైన చేతులకి మేము అప్పగించుకుంటున్నాం. ఎవరెవరు వాక్యం వింటున్నారో ఆ బిడ్డలందరి కుటుంబాల్ని దర్శించండి తండ్రి. గుడారాల పండుగ రెండవ రోజు ఎంతో అద్భుత రీతిగా మొదటి రోజు జరిగించారు. ఈ రెండవ రోజు కూడా గొప్పగా మీ కార్యాలు జరిగించండి. నడిపించు నాయకుల మీద మీ ఆత్మ నుంచి మీ జ్ఞానము చేత వాటిని నడిపించుటకు కృప దయచేయండి. మీరే మహిమ పొందుకొనుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మార్చి మాసం 7వ తారీఖు 2025 శుక్రవారం. వింటున్న దైవ జనాంగమ, ప్రత్యేకంగా మీ అందరికీ ఒక ముఖ్య ప్రకటన. ఆస్టిన్ అనే స్థలంలో వసంత్ గారని ఒక దైవ సేవకుడు. వసంత్ గారికి ఫిబ్రవరి మాసం బైపాస్ సర్జరీ జరిగాది 17వ తారీఖున. అయితే ఆ దాసుడు ఇంకా కోలుకోలేదు. ఇంకా వెంటిలేటర్స్ మీదే ఉన్నాడు. తరువాత బీపీ కూడా సపోర్ట్ చేయడం లేదు. బీపీ మిషన్ పెట్టారని అంటున్నారు. ఆ దాసుడు కోలుకోవాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలి. ఈ మాటలు వింటున్నప్పుడు ఒక్క నిమిషం ఆగి వసంత గారికి మీరు ఇచ్చిన ఆరోగ్యం కొరకు స్తోత్రాలని దేవుని స్తుతించండి. దేవునికి మహిమ చెల్లించండి. ఆ దాసుడు లేచి నిలబడి ఆ ప్రాంతాల్లో తిరిగి ఆ సత్య సువార్తను ప్రకటించటానికి ప్రభు కృప దయచేయాలి. దయచేసి ప్రార్థించండి. దేవుని కృప ఆయన మీద సమృద్ధిగా నిలిచి ఆరోగ్యవంతునిగా దేవుని రాజ్య సువార్త ప్రకటించునుగాక. ఆమెన్, ఆమెన్. ఈరోజు కూడా అధికారాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాను. ప్రియులారా, మొదటి దినవృత్తాంతాలు 22:12 భక్తుడు దావీదు గారు తన కుమారుడికి చెప్పిన మాటలే. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నీవు అనుసరించున్నట్లు యెహోవా నీకు వివేకము తెలివి అనుగ్రహించాలి. ఇశ్రాయేలుల మీద నీకు అధికారం దయచేయునుగాక. కృపగల దేవుడి రోజున ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తే వివేకాన్ని, తెలివిని, ప్రజల మీద అధికారాన్ని ఆ దేవుడు అనుగ్రహిస్తాడు. బైబిల్లో ఇంకొక మాట ఉంది. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ తను ఎందరూ అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అనని. దేవుడు మనకు అనుగ్రహించిన అధికారాలలో ఆయన పిల్లలగుటకు కూడా మనకు అధికారాన్ని దయచేశాడు. తను ఎందరూ అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించనని. ఎంత గొప్ప మాట! ప్రభుల వారు మనకు ఆయన పిల్లలగుటకు ఏం చేయాలి, ఏం చేస్తే ఆయన పిల్లలు అవుతామనే సమాచారాన్ని చెప్పాడు. ఆ రీతిగా మనం పాటించాలి. అపోస్తుల కార్యం 8:18-19 ఈ వచనాలలో చదువుకుంటే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. గారడీ సీమోను అనేటటువంటి వ్యక్తి ఒకడున్నాడు. అయితే పేతురు, యోహానులు
వారు చేతులుంచుట ద్వారా అనేక మంది పరిశుద్ధాత్మ పొందుట చూచాడు. అప్పుడు ఆ గారడి సీమోను వారితో అంటున్న మాట, వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుతానో వాళ్ళు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యండి అని అడిగాడు. అందుకు పేతురు గారు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలుపంపులు లేవు అని చెప్పాడు. ఈ చెడుతనము మానుకొని మారుమనసు పొంది ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును అని పేతురు యోహాన్లు గారడి సీమోనుతో చెప్పాడు. ఈరోజు దేవుని ఆత్మశక్తిని డబ్బుతో కొనాలనేవారు ఆ రోజుల్లోనే ఉన్నారు. ఈ రోజుల్లో కూడా చాలామంది డబ్బుతో దేవుని ఆత్మశక్తిని పొందుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దేవుని ఆత్మశక్తిని, పరిశుద్ధాత్మశక్తి పొందుకోవటానికి దేవుని వాక్యం సెలవిస్తుంది. పేతురు యోహాన్లు అంటున్నారు, నువ్వు ప్రభు వైపు తిరిగి మారు మనసు పొందు, ప్రభు క్షమిస్తాడేమో అని. దేవుని పిల్లలుగా మనం ఆలోచించవలసిన విషయం, దేవుని ఆత్మ పొందటానికి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున, అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసాన్ని పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుకుంటారు అని చెప్పాడు. ఈ రీతిగా దేవుని యొక్క వరము ఆత్మని పొందుకోవటానికి మనం సిద్ధపడాలి. ఆ రీతిగా ప్రతి వారు కూడా స్థిరపడి బలపడాలి. ప్రియులారా, గమనించాలి, దేవుడు అధికారం గలవాడు. అపోస్తల కార్యములు 26, 10, 12 వచనాల్లో చదువుకుంటే దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. యెరూషలేములో నేను అలాగూ చేస్తేనే నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించాను. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నింటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్టే సూచితిని, మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకును వెళ్ళి వారిని హింసించుచుంటిని. అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా అని చెబుతాడు. సౌలు గారు దమస్కు ముఖద్వారం దగ్గరే దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు. ఆయన అధికారము ప్రధాన యాజకుల చేత సంఘాలను హింసించటానికి, స్త్రీలను చెరపట్టడానికి, చెరసాలలో ప్రజలను వేయటానికి ఇటువంటి అధికారాన్ని కలిగి ఉన్నాడు. ఈ రోజున మనము ఎటువంటి అధికారాన్ని కలిగి ఉన్నామో ఆలోచించాలి. మన అధికారము సువార్త ప్రకటించటానికే. మన అధికారము దేవుని యందు విశ్వాసముంచి ఆయన పిల్లలు అవటానికే. మన అధికారం లోకరీతిగా కాదు, మహోన్నతుడైన దేవుని యొక్క కనికరం చేత ఆ దేవుని యొక్క అధికారాన్ని పొందుకొని ఆయన చిత్త ప్రకారంగా మనము జీవించి సువార్త ప్రకటించి అనేకుల్ని ప్రభు దగ్గరకు నడిపించే ఓ శ్రేష్టమైన కార్యాన్ని మనం చేయాలి. ఆ రీతిగా చేసి ప్రభుల వారిని మెప్పించువారుగా మనం ఉండాలి. ప్రభుల వారికి దుఃఖాన్ని కలిగించే కార్యము ఏ రోజు మనము చేయకూడదు. దేవుని పిల్లలుగా మనము గమనించవలసిన విషయం, మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున
అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నాము. మీ వలననే కానీ ఇతరుల వలననే కానీ మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు అని చెప్పాడు. ఈ రోజున చాలామంది దేవుడిచ్చిన అధికారమును కలిగి మనుషుల దగ్గర ఘనత పొందుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనుషులు వారిని ఆహా ఓహో అనాలి, ఆయన అంతటివాడు ఇంతటివాడని చెప్పాలి. అప్పుడు వారు సంతోషిస్తారు. మనుషుల ఎదుట ఘనత కాదు, కానీ దేవుడు మనకిచ్చిన అధికారమును బట్టి ఆయనకే సమస్త ఘనత మహిమలు కలగాలి. ఆ రీతిగా ప్రతి వారు కూడా సర్వశక్తిమంతుడే దేవుని అధికారాన్ని కలిగి ఆయనకు మహిమ ఘనత కలుగునట్లుగా జీవితము కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.